ఈరోజు బైసెప్కి డిఫరెంట్ ఉండదు, అందరికి ఒకటే డౌన్ పెట్టచ్చు అని చాలా వాళ్ళు చెప్తున్నారు టైలర్స్. అలా కాదు, మనకి హ్యాండ్ బైసెప్ని బట్టి హ్యాండ్ డౌన్ చేంజ్ అయ్యేది. ఉదాహరణకి మేడం గారిని చూద్దాం. తన హామ్ హోల్ వచ్చేసి చూడండి, తన హామ్ హోల్ వచ్చేసి 20 ఉంది, 20 హామ్ హోల్ ఉంది. బైసెప్ అంటే ఇది అనమాట. ఇక్కడికి చిన్న సైజుకి అయితేనేమో 4.5 కార్డ్ తీసుకోండి, పెద్ద సైజుకి అయితే ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర 5.5, కొంచెం పెద్ద సైజు కాబట్టి 5.5 దగ్గర తీసుకోండి. ఇది మనకి బైసెప్ అనమాట. ఇది కొంచెం మనం టైట్ లాగకూడదు. చూడండి, ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది, 18 ఉంది. బైసెప్ వచ్చేసి 18 ఉంది, ఎందుకంటే మధ్య లూజ్ ఉంటుంది కదా, చూసుకోవాలి, కొంచెం ఫ్రీగా తీసుకోవాలి. బైసెప్ 20 ఆర్మ్ హోల్ ఉంటే బైసెప్ 18 ఉంది. ఇలాంటప్పుడు వీళ్ళకి కామన్ హ్యాండ్ డౌన్ పెడితే చాలా ప్రాబ్లం వస్తుంది. అలానే షోల్డర్ కూడా చూడండి. ఇప్పుడు మనకి షోల్డర్ తీసుకునేటప్పుడు ఒకసారి వీళ్ళకి షోల్డర్ స్లోప్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మీకు ఒక కన్ఫ్యూజ్ ఉంటే బోన్ ఎక్కడుందో అర్థం కాదనమాట. అర్థం కానప్పుడు చివరి దాకా తీసుకొని, అంటే 16.5 తీసుకొని వీళ్ళకి ఇటు 30 ఇంచు, ఇటు 1/2 ఇంచు, ఇంచుమించు ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు తీసేయండి. అంటే 15.5 ఇలా షోల్డర్ అవుతుంది అనమాట. ఇంత డౌన్ ఉన్న వాళ్ళకి మనకి డౌన్ని లెక్క చేసుకోకూడదు, ఇట్లా స్ట్రైట్గా ఉన్నంత వరకే మనం లెక్క చేసుకోవాలన్నమాట. అలా తీసుకోండి, మొత్తం టోటల్ తీసుకొని ఇటు 1/2 ఇంచు మైనస్ చేయండి, ఇటు 1/2 ఇంచు మైనస్ చేయండి. టోటల్ 16.5లో 15.5 వాళ్ళ షోల్డర్ అవుతుంది.